బాపట్ల జిల్లా చీరాల బీచ్ లో ప్రీ వెడ్డింగ్ షూట్ కు వచ్చిన గుంటూరుకు చెందిన మహేష్ పోగొట్టుకున్న బంగారు బ్రాస్లెట్ ను వేటపాలెం పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి తిరిగి అప్పగించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి బ్రాస్లెట్ ను తీసుకున్న వ్యక్తిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బ్రాస్లెట్ ను మహేష్ కు అందజేయగా ఆయన పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జనార్దన్ గారు అండ్ శ్రీను సార్ గారు వీళ్ళందరూ త్వరగా రెస్పాండ్ అయ్యి మాకు ఆన్ టైంలో మా ప్రాబ్లమ్ను అర్థం చేసుకొని త్వరగా సాల్వ్ చేశారు. మా వస్తువు మాకు ఇప్పించగలిగారు. అవి కెమెరాస్ ఆన్ టైంలో పనిచేయబట్టే ఇది జరిగింది. నమస్కారం, నా పేరు జనార్దన్. వేటపాలెం ఎస్ఐగా గత 1 year నుంచి పనిచేస్తున్నాను. మొన్న శనివారం రోజు గుంటూరు నుంచి మహేష్ అని చెప్పి నెల 28వ తారీఖు మ్యారేజ్ ఉందని ప్రీ వెడ్డింగ్ షూటింగ్కి చీరాల బీచ్కి రావడం జరిగింది. అక్కడ నుంచి వేటపాలెంలో శివాలయం ఉందని చెప్పి అక్కడ కొన్ని ఫొటోస్ దిగి వేటపాలెం సెంటర్ సాయంత్రం 5:30 ఆ టైంలో వచ్చి అక్కడ కొబ్బరి బొండం తాగుదామని కిందకి దిగి మళ్ళీ కార్యక్రమం సమయంలో అతను చేతికున్న బ్రాస్లెట్ పడిపోయింది. చూసుకోలేదు. అతను ముందుకెళ్ళిన తర్వాత కారులో ఉన్న వాళ్ళ బంధువులు చూసి చేతికున్న బ్రాస్లెట్ ఏదని అడిగితే మళ్ళీ వచ్చి వెనకాల ఆ ఏరియా ఎక్కడైతే తిరిగాడో అదంతా చూసుకున్నాడు. ఆ ఫొటోస్ అయినా వెరిఫై చేస్తే గుళ్ళో కూడా ఆ ఫోటో చేతికి బ్రాస్లెట్ ఉన్నట్టు గుర్తించాడు. ఆ సెంటర్లోనే పడిపోయిందని భావించి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద మేమంతా కొత్తగా వచ్చినప్పుడు ఎస్పీ గారు మన టౌన్ అంతా సీసీ కెమెరాలు బిగించమన్నారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారు సిఐ గారు కూడా చెప్పి దగ్గరుండి టౌన్ అంతా సీసీ కెమెరాలు బిగించడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ సెంటర్లో సీసీ కెమెరాలు వెరిఫై చేస్తుంటే ఒక అతను తెలియక దాన్ని ఏదో వస్తువు అనుకొని తీసుకున్నాడు. తర్వాత ఆ ట్రాక్ బట్టి అతనితో మాట్లాడితే వెంటనే అది నాకు తెలియక తీసుకొచ్చానని చెప్పాడు. అతను చదువు రాదు అతనికి, అందువల్ల అతను ఆ విధానంలో తీసుకెళ్ళడం జరిగింది.